హలో అండి, నేను మీ లక్ష్మిని. వెల్కమ్ టు లక్ష్మీ వ్లాగ్. వేడివేడి అన్నంలో కొద్దిగా నెయ్యి, ఈ కాకరకాయ కారం పొడిని వేసుకొని తింటే ఉంటుంది ఆహా అనాల్సిందేనండి. అందరూ పిల్లలకు పెద్దలకు చేదు లేకుండా ఎంతో ఇష్టంగా తినే ఈ కాకరకాయ కారం పొడిని టిఫిన్లోకి, చపాతీలోకి, సాంబార్ అన్నంలోకి, పప్పుచారులోనికి నంచుకొని తినడానికి ఎంతో బాగుంటుందండి. ఆహా, ఒక్క 2-3 బిళ్ళలు వేసుకుంటే చాలండి, ఆ మనసు తృప్తే వేరండి. రండి చేసేద్దాం. ఒక గిన్నెలో నీళ్లు తీసుకొని అందులో కాకరకాయలను శుభ్రంగా కడుక్కోవాలండి. బాగా కడిగిన తర్వాతనే చేసుకోవాలన్నమాట. దానిలో ఉన్న ఇసుక మట్టి అంతా నీళ్ళలోకి వెళ్ళిపోతుంది. బాగా కడిగిన తర్వాత ఆ విధంగా ఒక స్పూన్ తీసుకొని, ఆ చివరలు అనేది కొత్తగా ఉండాలండి, అటువంటి స్పూన్ని తీసుకొని బాగా చెక్కునలా తీసేయాలండి. కాకరకాయకు ఉన్న చెక్కునంతా తీసేసుకుంటే చేదు అనేది చాలా మటుకు తగ్గుతుంది. ఈ కారం పొడి చేయాలంటే కాకరకాయలను బాగా చిన్నగా, లేతగా, సన్నగా ఉండే కాకరకాయలను తీసుకుంటే చాలా బెస్ట్ అండి. ఎటువంటి గింజలు ముదరకుండా ఉంటాయి, లేతగా ఉండాలి. అప్పుడే కారం పొడికి చాలా బాగుంటుంది అన్నమాట. అన్నిటినీ ఇలా తీసేసుకున్న తర్వాత అలా చక్రాల్లాగా కోసుకోవాలి. చూడండి, అంత మందంగా ఉండాలన్నమాట. సన్నగా పల్చగా కొయ్యకుండా అలా మందంగా ఉండేటట్టు కోసుకుంటే అన్నీ బాగుంటాయి అన్నమాట. వాటిలో ఉన్న గింజలన్నింటినీ ఇప్పుడే ఏరేయండి, తర్వాత వేరేయడానికి కష్టంగా ఉంటుందన్నమాట. చాలా ముదురుగా ఉంటే అలా చాలా గింజలు వస్తాయి, లేదు కాబట్టి తక్కువ మాత్రమే వచ్చినాయి. ఇప్పుడు ఒక నిమ్మకాయ సైజ్ అంత చింతపండును నానబెట్టుకొని బాగా పిసుకొని చిక్కటి చింతపండు గుజ్జును చేసి పెట్టుకోవాలండి. ఒక గిన్నె తీసుకొని అందులో కట్ చేసుకున్న కాకరకాయ ముక్కలు, పసుపు, చిక్కటి చింతపండు గుజ్జును వేసి అందులో ఉప్పు కూడా వేసి బాగా కుదించుకొని పొయ్యి మీద పెట్టేయాలండి. ఆ పొయ్యి మీద ఉడికించినప్పుడే ఈ చింతపండు, ఉప్పు, పసుపు అన్నీ వాటికి పట్టుకొని చేదును తగ్గిస్తాయండి. ఆల్మోస్ట్ 50% ఇక్కడే చేదు అనేది తగ్గుతుంది, మరియు 50% అనేది ఉడికిపోతుంది. ఆ తర్వాత అందులోకి కారం పొడి కావాలి కదా. అసలే రాయలసీమ వాళ్ళకు కారం పొడి లేనిదే ముద్ద దిగదు. కావున ఒక మిక్సీ గిన్నె తీసుకొని అందులో తగినంత కారం పొడి, ఎల్లిపాయలు, ఉప్పు, జీలకర్ర తీసుకొని బాగా మెత్తగా మిక్సీ పట్టుకోవాలండి. అలా పట్టుకున్నప్పుడే దాని యొక్క రుచి బాగుంటుంది. ఎల్లిపాయలు అనేది కొంచెం దండిగా తీసుకోవాలండి, అప్పుడే ఎల్లిపాయ కారం అనేది రెడీ అవుతుంది అన్నమాట. ఈ ఎల్లిపాయ కారంను మాత్రమే ఈ కారం పొడిలో వాడతామండి. సపరేట్గా ఉప్పు, కారం అనేది అందులో వేయం. ఎల్లిపాయలు వేసుకొని దంచుకొని వేసుకుంటేనే ఆ టేస్ట్ వేరన్నమాట. ఇలా ఆల్మోస్ట్ ఉడికిపోయినాక అందులో వేడివేడి నూనెలో ఈ కట్ చేసుకున్న కాకరకాయ ముక్కల్ని వేసుకొని బాగా ఎర్రగా వేపుకోవాలండి. మీకున్న ఓపికనంతా ఇక్కడ పెట్టేసేయాలండి. ఎంత దూరగా ఎర్రగా ఓపికగా వేయించుకుంటే అంత ఎర్రగా ఉంటాయి అన్నమాట. అప్పుడే అది క్రిస్పీగా ఉంటుంది. మరి ఒక వాయి కూడా వేసి బాగా ఎర్రగా వేపించుకున్నానండి. ఇలా వేపుకున్నాక ఒకటి తిని చూడండి, అస్సలు చేదే ఉండదన్నమాట. ఒక కడాయి తీసుకొని అందులో కొద్దిగా నూనె, ఎండుమిరపకాయలు, కరివేపాకు, జీలకర్ర వేసి దంచి పెట్టుకున్న ఎల్లిపాయ కారాన్ని బాగా కలపాలండి. ఇక్కడనేనండి, కలిపితే ఎంత బాగా కలిపితే అంత స్మెల్ వస్తుందండి. అసలు ఆ ఎల్లిపాయ ఫ్లేవర్ చూసామా, అట్లా ఉంటుందండి. ఆ తర్వాత వేపించి పెట్టుకున్న ఈ కాకరకాయ ముక్కలను వేసి బాగా కారంలో కలుపుకోవాలండి. ఎంత బాగా సన్నని మంట మీద కలుపుకోండి, లేదంటే మళ్ళీ మాడిపోయే అవకాశం ఉంది కాబట్టి సన్నటి సెగ మీద వేపుకోండి. అంతేనండి, ఎంతో సింపుల్గా 10 నిమిషాల్లో అయిపోతుందండి కాకరకాయ కారం పొడి. మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.